నమస్తే అండి. నేను మొన్న మనకి 2019 నుంచి 2024 వరకు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా ఎలా ఉంది అని ఒక రిపోర్ట్ వచ్చేసిందండి. అది ఎవరంటే నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ క్లియర్గా కళ్ళ కట్టినట్టు ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరిగాయి, ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనేది ఈ రిపోర్ట్లో ఏముంది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దామండి. ఈ రిపోర్టు టీడీపీ వాళ్ళు మన జనసేన వాళ్ళు తయారు చేసింది కాదండి. నీతి ఆయోగ్ NITI ఆయోగ్ వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఈ రిపోర్ట్ చేశారనమాట. ఈ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. ఇందులో గూగుల్లో వెళ్ళి FHI రిపోర్ట్ ఆన్ ఏపీ ఫైనాన్షియల్ అని కొడితే మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఏంటి అదేంటంటే నీతి అంటే NITI GOV government.in అని ఒక లింక్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఒక్కొక్క విధంగా ఉంది. అందులో ఏంటంటే 2025 ఫైనాన్షియల్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది, అది చూసినా మీకు తెలుస్తుంది. అందులో మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది. వెనకాల వేసాను. అందులో ఏంటంటే ఒక చోట పైన ఇండియా మ్యాప్ ఉంది. ఇండియా మ్యాప్లో ఏంటంటే పైన రెడ్ కలర్ అంటే ఏ కంట్రీ ఏ రాష్ట్రం ఎలా ఉంది, ఆ రెడ్ ఉన్నది ఏదైతే ఉందో చాలా చండాలంగా మన పాలన జరిగిందనమాట. పంజాబ్ అది. ఇంకా కింద చూడండి, ఆంధ్రప్రదేశ్ 17 ప్లేస్లో ఉందండి. మొత్తం 18 ప్లేస్లు ఉన్నాయి, అందులో 17 ప్లేస్ ఆ రెడ్ కలర్ ఏదైతే పంజాబ్ ఉందో దానికి దగ్గరగా డార్క్ ఆరెంజ్ కలర్ ఉంది కింద. అలాగనమాట గ్రీన్ ఉన్నది బాగున్నట్టు. అలా ఏదైతే ఫస్ట్లో ఒడిస్సా ఉందండి, ఫస్ట్లో ఒడిస్సా ఉంది. ఇది మంచి పరిపాలనలో. లాస్ట్లో పంజాబ్ ఉంది. కింద నుంచి పంజాబ్ నుంచి సెకండ్ ప్లేస్లో కింద నుంచి ఆంధ్రప్రదేశ్ ఉంది. 1 నుంచి 18 వరకు చూసుకుంటే కనుక ఇలా జరిగిందండి పాలన. మీరు కూడా అందులో వెళ్ళి చూస్తే మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే అసలు 2019 నుంచి 2024 వరకు ఎలా జరిగాయో అందుకే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తుకున్నారు అనమాట. ఏంటండి పాలన బాగాలేదు, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా వైసీపీని గద్దెదించాలి అన్నట్టు. అందుకే కూటమిని ఒక తాటిని తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏంటంటే డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక బటన్ నొక్కేసి అందరినీ హ్యాపీ చేసేద్దాం అనుకున్నారు. ఈ ఫైనాన్షియల్గా ఇంత మన అప్పుల్లో ఉన్నాం అనమాట. మనం డెవలప్మెంట్ లేదు, అప్పుడు కూడా ఇన్ని అయిపోయాయి ఈ పొజిషన్ అన్నట్టు. ఇది డెవలప్మెంట్ అయినా బాగుండేది. ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్లు వస్తున్నాయి. అప్పులు చేసినా డెవలప్మెంట్ కోసం చేసినా బాగా మంచిదేనండి. బటన్ నొక్కడం కోసం చేయడం కాదు. అందుకే మన టీడీపీ కూటమి, మన జనసేన అంతా కలిపి ఒక కూటమి ఏదైతే లిస్ట్ తయారు చేశారో సూపర్ 6 అని, అందులో ఒకటొకటి అన్నీ ఒకేసారి ఇచ్చుకొని వీళ్ళు కూడా బటన్ నొక్కేస్తుంటే ఇదే పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు మన తామోస్ వెళ్ళి అక్కడ నుంచి కంపెనీలు తీసుకొచ్చి కొంచెం ఇన్కమ్ కూడా రావాలి, ప్లస్ అలా పంచుకుంటూ కూడా పోతే బాగుంటుంది. అంతేగాని మొత్తం అప్పులతోనే చేస్తామంటే ఇలాగా లాస్ట్ టైం 2019 నుంచి 24 వరకు ఎలా జరిగిందో చూశారు కదా, ఆ పొజిషన్ ఉంటుంది అనమాట. అదే అర్థం చేసుకోగలరు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకుంటే మీకు కూడా అందులో మ్యాప్ ఉంది, మ్యాప్లో ఉంది. ఇంకోటి లింక్ ఓపెన్ చేస్తే ఏ పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఇంకా కంపారిజన్ కూడా ఉంది. ఏంటంటే ఏ రాష్ట్రము ఎంత డౌన్ చేసింది, ఎంత బాగుంది అన్నట్టు కూడా అందులో ఉంది. ఇదంతా ఒకసారి చెక్ చేసుకోగలరు మీరు. ఇది చెప్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.